బీజేపీ బీఆర్ఎస్ మధ్య కొత్త మాటల యుద్ధం మొదలైంది. దొంగ నోట్ల వ్యవహారం రెండు పార్టీల మధ్య రచ్చగా మారింది. బీఆర్ఎస్ అధినేతకు బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ వివరాలు బయటపెట్టకుండా గాసిప్స్ ప్రచారం చేయడం ఏంటని మండిపడ్డారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేరా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తున్నాడు ఆడ. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు పంచిందన్నీ కూడా దొంగ నోట్లే. బండి సంజయ్ అంటే ఆయన ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనుకుంటారు. ఆయనకు దమ్ముంటే ఏందో విషయం ఏందో బయట పెట్టమని మాట్లాడమని రాదు. ఎందుకు ఈ గాసిప్స్, ఎందుకు ఈ పనికి మాలిన డైలాగులు ఎందుకు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి నువ్వు. ఆ రోజు అక్కడ ఉన్నది కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్. మరి దొంగలు ఎవరో నువ్వే బయట పెట్టి సన్నాసి మాటలు, పనికి మాలిన ఫాల్తు ముచ్చట్లు తప్ప కరీంనగర్కు ఒక బడి తెచ్చే ముఖం లేదు, ఒక కళాశాల తెచ్చే ముఖం లేదు, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తెచ్చే ముఖం లేదు, కనీసం ఒక మంచి పని చేస్తే చెప్పుకోనికి తెలివి లేదు. మంత్రి అయినాక కూడా ఎన్ని రోజులు ఇదే మొరుగుడు, ఇదే పిచ్చి మాటలు.